అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం మిథున రాశి రాశిఫలాలు. మిథున రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి చక్రం యొక్క 3వ గుర్తు మరియు గాలి మూలకానికి చెందినది. 2024 రాశి ఫలాలు ప్రకారం ఈ రాశివారు కెరీర్, ఆర్థిక, సంబంధాలు మరియు ఆరోగ్యానికి సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం బృహస్పతి మే 2024 నుండి నష్టం యొక్క 12వ ఇంటికి వెళుతుంది మరియు దీని కారణంగా మీరు డబ్బు నష్టం, వృత్తిలో కీర్తి లేకపోవడం, సంబంధాలపై తక్కువ ఆసక్తి మొదలైనవి చూడవచ్చు. నోడల్ గ్రహాలు రాహు మరియు కేతువులను ఉంచుతారు. వరుసగా 4వ మరియు 10వ గృహాలు మరియు మీరు కెరీర్ మరియు కుటుంబంలో కొన్ని ఎదురు దెబ్బలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు మరియు ఇతర సమయాల్లో మీరు ప్రతికూల ఫలితాలను పొందవచ్చు. శని చంద్రుని రాశికి సంబంధించి 10వ ఇంటిలో ఉంటాడని అంచనా వేస్తుంది మరియు దీని కారణంగా మీరు పని పట్ల మరింత శ్రద్ధ వహించాలి మరియు ఉద్యోగంపై దృష్టి పెట్టాలి. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు, అది మీ కోరికలను నెరవేర్చవచ్చు. ఇందులో విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది. జూన్ 29, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు శని యొక్క తిరోగమన కదలిక సమయంలో కూడా మీరు మీ కెరీర్లో అనుకూల ఫలితాలు మరియు సంతృప్తిని చూసే స్థితిలో ఉండవచ్చు. ఆర్థిక పరంగా మీరు మే 1, 2024 నుండి బృహస్పతి సంచారము వలన లాభాలు మరియు ఖర్చులు రెండింటినీ చూడవచ్చు. ఈ సంవత్సరం మీకు కొత్త సాహసాలు మరియు అవకాశాలను తెస్తుంది. మీరు ఈ సంవత్సరం చాలా కొత్త పాఠాలు నేర్చుకుంటారు మరియు ఇది మీకు శారీరకంగా మరియు మానసికంగా ఎదుగుదల సమయం అవుతుంది. మీరు చాలా మంది కొత్త వ్యక్తులను కలుస్తారు మరియు మీ సామాజిక సర్కిల్ను విస్తరిస్తారు. మీ మనోహరమైన వ్యక్తిత్వం మరియు హాస్యం పట్ల ప్రజలు తక్షణమే ఆకర్షితులవుతారు. వారి ఆకస్మిక సమాధానాలు మరియు డైనమిక్ వ్యక్తిత్వంతో మిమ్మల్ని ఆకర్షించగల వ్యక్తిని కూడా మీరు కలిసే అవకాశం ఉంది. నిబద్ధత యొక్క ఆలోచన ఎల్లప్పుడూ మిమ్మల్ని భయపెడుతుంది, కానీ ఈ సంవత్సరం మీరు మీ భయాన్ని గుర్తించి దానిని అధిగమించడానికి చర్యలు తీసుకుంటారు. మీరు మీ అహేతుక భయాన్ని అధిగమించి హృదయపూర్వకంగా ఎవరికైనా కట్టుబడి ఉంటారు. మీరు మీ తప్పులను అంగీకరించేంత ధైర్యంగా ఉంటారు. ఇది వ్యక్తిగత అభివృద్ధికి దారి తీస్తుంది. సంవత్సరం గడిచే కొద్దీ మీరు పరిపక్వం చెందుతారు మరియు ఈ పరిపక్వత మీ చర్యలలో కనిపిస్తుంది. గ్రహాల అమరికలు మీకు సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. 11వ ఇంట్లో బృహస్పతి ఉనికి అనేక విజయాలను కలిగిస్తుంది. మీ ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుతుంది. ప్రేమ విషయాలలో ఆప్యాయతతో కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయి మరియు వైవాహిక సంబంధాలలో సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. విధి గృహంలో అదృష్టానికి అధిపతి అయిన శని యొక్క వ్యూహాత్మక స్థానం మీ అదృష్టాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది. ఇది పెండింగ్లో ఉన్న విషయాల పరిష్కారానికి మరియు స్థిరమైన విజయాలకు దారి తీస్తుంది. సమాజంలో మీ కీర్తిని పెంచుతుంది. మీ 10వ మరియు 4వ గృహాలలో రాహువు మరియు కేతువుల ఉనికి భౌతిక ఆందోళనలకు దారి తీస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభం సూర్యుడు మరియు అంగారకుడు 7వ ఇంటిని అనుగ్రహించడం చూస్తుంది. ఇది వైవాహిక సంబంధాలలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది మరియు మీ వ్యాపార కార్యక్రమాలలో ఒడిదుడుకులను పరిచయం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు ప్రభావంతో ఖర్చును వేగవంతం చేయవచ్చు. మొత్తం పురోగతికి మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. సంవత్సరం ప్రారంభ దశ
ప్రేమను పెంపొందించే 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దయగల అంశంతో శృంగార సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ప్రేమ మరియు వివాహ విషయాలలో కూడా విజయం సాధించవచ్చు. ఉద్యోగ బదిలీలు ఆమోదయోగ్యంగా ఉన్నందున మీ వృత్తిపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మార్చి నుండి అక్టోబరు వరకు ఉన్న కాలం కెరీర్ మార్పులకు అవకాశాలను అందిస్తుంది. ప్రాథమిక సవాళ్లు విద్యార్థులను, ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్నవారిని ఎదుర్కోవచ్చు. 4వ ఇంట్లో కేతువు ఉనికిని కలిగి ఉండటం కుటుంబ సమస్యలను పెంచుతుంది. ఇది మీ విద్యా కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. అయితే బృహస్పతి యొక్క మార్గదర్శక ప్రభావం మీ అధ్యయనాలకు సహాయం చేస్తుంది. దృష్టి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వివాహ సంబంధాలలో వివేకవంతమైన కమ్యూనికేషన్ సిఫార్సు చేయబడింది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి నిర్వహణ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులను నివారించడానికి నిరంతర అప్రమత్తత అవసరం. సంవత్సరం ప్రారంభ దశ వ్యాపార కార్యకలాపాలకు మితమైన పరిస్థితులను అందిస్తుంది. విదేశీ సంబంధాలు అనుకూలమైన లాభాలను అందిస్తాయి. ఆరోగ్య కోణం నుండి సంవత్సరం ప్రారంభం కొంత సున్నితంగా ఉంటుంది. కడుపులో అసౌకర్యం మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల నుండి రక్షణ ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఏడాది పొడవునా హెచ్చుతగ్గుల ధోరణిని ప్రదర్శిస్తున్నందున కంటి సంబంధిత ఆందోళనలు కూడా తలెత్తవచ్చు. 2024 సంవత్సరంలో కెరీర్, ఫైనాన్స్, ప్రేమ, వివాహం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన జీవితంలోని వివిధ అంశాలలో మిథునం స్థానికుల విధిని వెల్లడిస్తుంది. ఇది బుధ గ్రహం యాజమాన్యంలో ఉంది కాబట్టి ఈ రాశివారు సాధారణంగా నైపుణ్యం కలిగి ఉంటారు మరియు వారి స్వభావంలో విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలలో నిమగ్నమవ్వడం ద్వారా ఈ రాశివారు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు మరియు ఉన్నత ఫలితాలను సాధించగలరు. రాహువు 10వ ఇంట్లో మరియు కేతువు 4వ ఇంట్లో ఉంచుతారు. కేతువు 4వ ఇంట్లో ఉంచబడినందున ఈ రాశికి చెందినవారు సుఖాలు కోల్పోవచ్చని ఇది సూచిస్తుంది. ఏప్రిల్ 2024 చివరి వరకు బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు ఎక్కువ డబ్బు, కెరీర్ వృద్ధి మరియు సంబంధంలో సంతోషం పరంగా మరిన్ని ప్రయోజనాలను అందించవచ్చు. మేషరాశి నుండి వృషభ రాశికి మే 1వ తేదీన బృహస్పతి సంచారాన్ని చేస్తాడు మరియు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంటికి మరియు 12వ ఇల్లు నష్టాల ఇల్లు కాబట్టి ఈ సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి కుంభరాశిలో 9వ ఇంట్లో శని ఉంచినందున ఈ స్థానికులకు రవాణాలో శని మధ్యస్థంగా అనుకూలంగా ఉండవచ్చు. దీని కారణంగా ఈ రాశివారికి అదృష్టం మధ్యస్థంగా ఉండవచ్చు మరియు కొత్త ఉద్యోగావకాశాలు సాధ్యమైనప్పటికీ వారి పనిలో మరింత కష్టపడవలసి ఉంటుంది. కానీ 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు ఉన్న కాలంలో శని తిరోగమనాన్ని పొందుతుంది మరియు ఈ కారణంగా ఈ రాశివారికి పై కాలంలో వృత్తి, డబ్బు మొదలైన వాటికి సంబంధించి శుభ ఫలితాలు తగ్గవచ్చు. బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం 2024 సంవత్సరంలో ఈ మిథున రాశి వారిని ఆధ్యాత్మిక మార్గంలో పునరుద్ధరిస్తుంది మరియు దీనితో మీరు సానుకూల ఫలితాలను పొందేందుకు మెరుగైన స్థితిలో ఉండవచ్చు. 2024 సంవత్సరం ఏప్రిల్ 2024 వరకు ఈ రాశివారు పొందగల మొత్తం ఫలితాలు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మే 2024 నుండి మిథున రాశి వారు తమ జీవితాన్ని క్రమపద్ధతిలో డబ్బు నిర్వహణకు సంబంధించి ప్లాన్ చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు మరియు ఈ కారణంగా వాదనలు సాధ్యమే. మిథున రాశి కెరీర్ జాతకం. ఈ సంవత్సరంలో 9వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం వల్ల మరియు ఈ ఇల్లు అదృష్టానికి సంబంధించినది కాబట్టి కెరీర్ చక్కగా మరియు క్రమంగా పురోగమిస్తుంది.
శని యొక్క ఈ గ్రహ కదలిక కెరీర్ స్థిరత్వం మరియు వృద్ధి పరంగా మీకు మంచి అవకాశాలను తెరుస్తుంది. ఈ సంవత్సరంలో ఈ రాశివారు శని యొక్క ఈ కదలికతో మరింత సంతృప్తి చెందుతారు. ఈ రాశివారికి ప్రమోషన్ అవకాశాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు. ఇది వారు మరింత విజయవంతం కావడానికి ప్రేరణగా ఉండవచ్చు. మే 1, 2024 నుండి చంద్ర రాశికి సంబంధించి 7వ మరియు 10వ గృహాల అధిపతిగా శుభగ్రహం బృహస్పతి 12వ ఇంటిని ఆక్రమించనున్నారు మరియు ఇది కెరీర్లో ప్రయోజనాలను పొందడంలో అడ్డంకులు మరియు జాప్యాన్ని సూచిస్తుంది. మే 1, 2024 తర్వాత కెరీర్ వృద్ధి బాగా ఉండకపోవచ్చని మరియు అదే సమయంలో చెడుగా ఉండకపోవచ్చని. ఈ బృహస్పతి సంచారం కెరీర్కు సంబంధించి మీకు మరింత సౌలభ్యాన్ని అందించవచ్చు. రవాణాలో బృహస్పతి సహాయంతో ఏప్రిల్ 2024 వరకు అనుకూలంగా ఉండటం మరియు 9వ ఇంట్లో శని ఉనికికి అనుబంధంగా మీరు కెరీర్కు సంబంధించి బాగా ఎదగగలుగుతారు. కానీ మీరు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన కదలిక కారణంగా పనిపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది మరియు ఈ కాలంలో మీరు మీ కెరీర్ మరింత సవాలుగా ఉండవచ్చు మరియు దీని కారణంగా మీరు మీ పనిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగాన్ని నిర్వహించడంలో మరింత అవగాహన అవసరం. మీరు కొత్త ఉద్యోగాన్ని పొందాలనే మీ లక్ష్యాన్ని సాధిస్తారు మరియు ఈ కొత్త ప్రారంభం ఎదుగుదల మరియు అభ్యాసానికి అనేక ఉత్తేజకరమైన అవకాశాలను తెస్తుంది. మీ ప్రత్యేకమైన ఆలోచనల వలన మీరు ప్రశంసించబడతారు మరియు మీ కంపెనీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి మీరు మీ ప్రతిభను మరియు శక్తిని ఉపయోగిస్తారు. అయితే మీరు చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నందున మంచి అవకాశాల కోసం వెతకడం ఆపకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ ధిక్కరణ మరియు ధైర్యాన్ని ఇతరులు మెచ్చుకుంటారు, కానీ మీరు విశ్వసించే దాని కోసం నిలబడటం కొన్నిసార్లు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. కాబట్టి మీ పోరాటాలను తెలివిగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద ఇది మీ కోసం వృద్ధి మరియు కొత్త ప్రారంభాల సంవత్సరం. మిథున రాశి విద్యా జాతకం. బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు మరియు మీకు కొన్ని నిస్తేజమైన కదలికలను అందించవచ్చు. కానీ అధ్యయనాలకు సంబంధించిన గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించే స్థితిలో ఉండవచ్చు. వృత్తిపరమైన అధ్యయనాలు కూడా మీకు సహాయపడవచ్చు మరియు పైన పేర్కొన్న కాలంలో మీరు బాగా చేయగలరు. 9వ ఇంటిలో ఉన్న శని మిమ్మల్ని చదువులో ముందుకు నడిపించేలా చేస్తుంది మరియు చదువులో మీకు ఊహించని అదృష్టాన్ని అందించవచ్చు మరియు విజయాన్ని అందుకోవచ్చు. బృహస్పతి పాలించిన రాశిలో ఈ వార్షిక మిథున రాశి ఫలాలు 2024 సంవత్సరం 10వ ఇంట్లో రాహువు స్థానం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది మరియు అధ్యయనాలకు విస్తరణ మార్గాన్ని సెట్ చేస్తుంది. మీరు మేనేజ్మెంట్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రొఫెషనల్ స్టడీస్ పై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు మరియు తద్వారా విజయం సాధ్యమవుతుంది. మిథున రాశి వారి ప్రేమ మరియు వివాహ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీకు మీరుగా చాలా ఆనందంగా ఉండవచ్చు. మరొకరిలో ఆనందాన్ని వెతకడం కంటే మీకోసం మీపై మీరు పని చేయడం మరియు మీ అభిరుచులను కొనసాగించడం మంచిది. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. సంబంధంలో రాజీ పడాల్సిన అవసరం ఉంది, కానీ ఇద్దరు భాగస్వాములు దీనికి సహకరించాలి. రిలేషన్షిప్ వర్క్ చేయడానికి మీ వంతు మీరు చేయాలి. సింగిల్ గా మరియు జంటగా ఉన్నవారు గురించి మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం
మానసిక ఒడిదుడుకులను తీసుకురావచ్చు. భావోద్వేగాల శ్రేణిని అనుభవించడం మరియు ఎప్పటికప్పుడు మానసిక కల్లోలం కలిగి ఉండటం సాధారణమని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ భావోద్వేగాలను ఎదుర్కోవటానికి మరియు నిర్వహించడానికి విశ్వసనీయ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, లోతైన శ్వాస లేదా ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించడం, లేదా అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల నుండి మద్దతు పొందడం వంటి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనడం చాలా ముఖ్యం. అదనంగా, మీ చర్యలు మరియు ప్రవర్తన ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తుంచుకోవడం మరియు వారితో బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు అవసరమైనప్పుడు మద్దతు పొందడం గుర్తుంచుకోండి. ఏప్రిల్ 2024 తర్వాత ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు అది గొప్ప విజయం కాకపోవచ్చు. ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏవైనా మంచి విషయాలు కూడా సాధ్యమవుతాయి. మరియు బృహస్పతి 11వ ఇంటిని ఆక్రమించడం వలన ఏప్రిల్ 2024 వరకు మీకు అనుకూలమైన సమయం ఉండవచ్చు. ఏప్రిల్ తర్వాత ప్రేమకు సంబంధించి మీకు మంచిగా అనిపించకపోవచ్చు మరియు మే నుండి ప్రేమ మరియు వివాహం వెంటనే జరగకపోవచ్చు. మే 2024కి ముందు బృహస్పతి మేషరాశిలో ఉంటాడు మరియు మేషరాశిలో బృహస్పతి యొక్క ఈ స్థానం మీకు వివాహం వంటి శుభకార్యాలకు ద్వారాలు తెరవవచ్చు. మే 2024 లోపు ప్రేమ మరియు పెళ్లి కోసం మీరు ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోవాల్సి రావచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని సంచరించడం వలన ఈ సంవత్సరం 2024లో జరిగే మీ ప్రేమ మరియు వివాహానికి మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని వివరిస్తుంది. నోడల్ గ్రహాల స్థానం కేతువులో 4వ ఇల్లు మరియు 10వ ఇంట్లో రాహువు మీ పట్ల ప్రేమలో ఆటంకాలు సృష్టించి ఆనందాన్ని తగ్గించవచ్చు. కానీ శని యొక్క స్థానం బాగా ఉన్నందున మీరు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి పెద్ద సమస్యలను ఎదుర్కోకపోవచ్చు. మీ పరిస్థితి చూసి మిమ్మల్ని మెప్పించడానికి మీకు దగ్గరవ్వాలి అని కొందరు చూస్తున్నారు. అలాంటి వారిని దూరం పెట్టండి. ఇన్నాళ్లుగా మీ గురించి మీకోసం ఎదురు చూస్తూ మీకోసం బ్రతికిన మనిషిని దూరం చేసుకోవద్దు. వారితో ప్రేమగా నడుచుకుంటూ మీ బంధాన్ని పటిష్టం చేసుకోండి. మిథున రాశి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం మిథున రాశి ఫలాలు 2024 మే 1 వరకు చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో స్థానభ్రంశం చెందడం వల్ల మిథునం స్థానికుల కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది. బృహస్పతి యొక్క పైన పేర్కొన్న రవాణా కదలిక కారణంగా మీరు కలుసుకోగలిగేలా కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు. ఈ సంవత్సరంలో మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు. మే 1, 2024 తర్వాత చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీ కోసం కుటుంబంలో కొన్ని ఎదురుదెబ్బలను తీసుకురావచ్చు. బృహస్పతి యొక్క అననుకూల స్థానం కారణంగా మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. అలాగే మీ కుటుంబంలో మార్పులు ఉండవచ్చు. మరియు 12వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా ప్రస్తుత స్థానం నుండి కొత్త స్థానానికి నివాసం మారవచ్చు. 10వ ఇంట్లో ఉన్న రాహువు మరియు 4వ ఇంట్లో ఉన్న కేతువుల కారణంగా కుటుంబంలో కొన్ని అహంకార సమస్యలు మరియు వివాదాలు ఉండవచ్చు. కాబట్టి మీకు బాధలు మరియు ఆందోళనలు ఉండవచ్చు. కానీ 9వ ఇంట్లో శని యొక్క స్థానం మీ కుటుంబ జీవితంలో ఇబ్బందులను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. ఆర్థిక జాతకం. ఏప్రిల్ 2024 తర్వాత డబ్బు ప్రవాహం అంత సజావుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 వెల్లడిస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీ కోసం చంద్ర రాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరుగుతున్నాయి. బృహస్పతి
సప్తమ మరియు 10వ ఇంటికి అధిపతి అయినందున దీనికి లాభాలు మరియు ఖర్చులు రెండూ ఉండవచ్చు. మే 1, 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి 12వ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది తక్కువ డబ్బు లాభాలు ఉంటుందని సూచిస్తుంది. మరియు లాభాలు సాధ్యమైనప్పటికీ ఆదా చేసే అవకాశం పరిమితం అవుతుంది. 2వ ఇంటి అధిపతి శుక్రుడు జనవరి 18, 2024 నుండి జూన్ 11, 2024 మధ్య కాలంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరియు పై కాలాల్లో మీరు ఆర్థిక మరియు పొదుపు అవకాశాల పెరుగుదలను కూడా చూడవచ్చు. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు ఆర్థికంగా పెరగడానికి మరియు పొదుపు చేయడానికి స్కోప్ని అందజేస్తున్నారు. శని మీకు 9వ ఇంట్లో ఉన్నాడు మరియు ఆర్థిక విషయాలకు సంబంధించి మీకు మంచి ఫలితాలను అందిస్తాడు. మరియు నోడల్ గ్రహాలు రాహువు 10వ ఇంట్లో, 4వ ఇంట్లో కేతువు లాభాలు మరియు ఖర్చులతో మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. మిథున రాశి ఆరోగ్య జాతకం. మీ చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడినందున ఏప్రిల్ 2024 వరకు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బృహస్పతి యొక్క ఈ స్థానం మరింత ఫిట్నెస్ మరియు శక్తిని జోడిస్తుంది మరియు తద్వారా మీ మంచి ఆరోగ్యానికి సానుకూల సంకేతాలను పంపుతుంది. కానీ చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంటిని ఆక్రమించినందున మే 2024 తర్వాత పరిస్థితి మారవచ్చు మరియు ఇది మీకు తప్పుడు సంకేతాలను పంపుతుంది. బృహస్పతి సంక్రమించిన తరువాత మీరు అలసిపోయినట్లు ఒత్తిడికి గురవుతారు. మీ ఆరోగ్యానికి సమస్యలను జోడిస్తుంది. ఈ సంవత్సరం కేతువు 4వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది ఆకలి లేకపోవడం మరియు అశాంతి మొదలైన వాటి కారణంగా జీర్ణ సమస్యలను ఎదుర్కోవటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి 2024 సంవత్సరం మొదటి అర్ధభాగం ఏప్రిల్ వరకు మీకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు మే 2024 నుండి బృహస్పతి యొక్క సంచారము మీ శక్తిని తగ్గించి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేలా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి కాకపోవచ్చు, కానీ ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఓపికను కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు సహనాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానం మరియు యోగా చేయడం వలన మీరు అధిక శక్తి యొక్క జోన్లో దిగడానికి మరియు స్పార్క్ను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక చేతన ప్రయత్నం చేస్తారు. జీవితంలోని అన్ని రంగాలలో విజయానికి మంచి ఆరోగ్యం కీలకమైన అంశం అని మీరు అర్థం చేసుకుంటారు. మీరు అదనపు బరువును కోల్పోవడానికి మరియు సాధారణ వ్యాయామం, ముఖ్యంగా పోరాట ఆటలు మరియు క్రీడలు వంటి బహిరంగ కార్యకలాపాలను చేర్చడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. మీరు మీ ఆహారంపై కూడా శ్రద్ధ చూపుతారు. బరువు పెరుగుట మరియు కడుపు సమస్యలను నివారించడానికి మాంసాహార ఆహారాన్ని పరిమితం చేస్తూ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల తీసుకోవడం పెంచుతారు. మొత్తం మీద మీరు సరైన ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణ జాతకం. ఈ సంవత్సరం ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. మీరు ఇంట్లో గణనీయమైన సమయాన్ని వెచ్చించవచ్చు, కానీ స్నేహితులతో కలిసి రోజు పర్యటనలు చేయడం ద్వారా లేదా సమీపంలోని కొండ ప్రాంతానికి కుటుంబ విహారయాత్రను ప్లాన్ చేయడం ద్వారా మీరు ఇప్పటికీ దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. మీరు పని సంబంధిత ప్రయోజనాల కోసం ప్రయాణించాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఇది తీరికలేని సెలవుల కంటే చిన్న మరియు దృష్టి కేంద్రీకరించిన వ్యాపార పర్యటనగా ఉంటుంది. అయినప్పటికీ ఇంట్లో మీ సమయాన్ని ఆస్వాదించడానికి మరియు ఇతర కార్యకలాపాలలో పాల్గొనడానికి మీరు ఇప్పటికీ మార్గాలను కనుగొనవచ్చు. 2024 కాస్మిక్ చిట్కా. మీరు ఏది సరైనదని నమ్ముతున్నారో దాని కోసం నిలబడటానికి భయపడకండి. ఫలితాలు ఎల్లప్పుడూ
మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనస్సులో మాట్లాడాలి. మీ వాయిస్ బలం మరియు దానిని తరచుగా ఉపయోగించండి. నివారణలు: ప్రతిరోజు గణేశ చాలీసా పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పారాయణం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది. మంగళవారాలలో కేతువుకి యాగ హవనం చేయండి. ఓం కేతవే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఓం గురవే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. 2024 సంవత్సరంలో మీ రాశిఫలాలు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి.